హాయ్ హలో అండి. ఇవాళ నా వంట స్పెషల్ వచ్చేసి నేను చికెన్ అయితే ఒక డిఫరెంట్ కర్రీగా చేస్తున్నానండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చికెన్ అయితే ఫస్ట్ మసాలాలు అన్నేసి కలుపుకుందామండి. నీట్గా కడిగి పెట్టుకున్నా. పసుపు, ఉప్పు, కారం వేద్దాము. అల్లం పేస్ట్, అయ్యో ఆనియన్స్ వేయించుకునేది ఉండే బాబు. ఆనియన్స్ వేయించుదాము. వేయించు తేనా కలయి ఇంట్లోనే వేయించుకోవాలి. అల్లనా వద్దులే, పచ్చి కూడా చేస్తారు వేయించు కదండి. అల్లం పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు వేద్దాము. కొత్తిమీర, పుదీనా, చూస్తున్నారు కదండి. ఇవన్నీ మసాలా వేసుకున్నాము కదా. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేయించిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం పెరిగేద్దాం. అట్లనే నిమ్మకాయ కూడా పిండుదాం. కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసి కలుపుదాం. మంచిగా ఈ ముక్కలకంతా ఈ మసాలా పట్టనిద్దాం. చూస్తున్నారు కదండి. ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకు పడుతుంది అన్నమాట. మసాలా కూడా వేద్దాము. గరం మసాలా కూడా వేసి కలుపుదాం. ఇది పక్కకు పెట్టుకుందామండి. కాసేపు ఒక అరగంట గంట అయినా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట గంట అయితే పక్కకు పెట్టేద్దామండి. కర్రీ తయారీ విధానం చూపిస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. వెడల్పు గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 కేజీల చికెన్ అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మసాలా వేద్దామండి. ఉల్లిపాయలు కూడా వేద్దాం. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. మిరపకాయలు వేద్దాము. తాలింపులో మంచిగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూస్తారు కదండి. ఈ మాత్రం అయితే మంచిగా వేగాలన్నమాట. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు. తాలింపు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మంచిగా చికెన్లో మసాలా అంతా కలిపి పెట్టుకున్నా కదండి. ఇదిగో ఈ చికెన్ అయితే ఇందులో వేసేద్దాం. ఇదిగో ఇట్లా గంటతోటైనా సరే ఏదైనా సరే
అంతా చికెన్ అంతా మంచిగా ఇట్లా వేసి కలుపుకోవాలండి. చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. చూసిరు కదండి, ఆయిల్ పైకి తేలింది మంచిగా. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్టీ చికెన్ ఎలా చేసుకోవాలి ఏంటి అది మీకు చూపించాను కదండి. ఫస్ట్ టైం మంచిగా మనం మసాలా అంతా కలిపి పెట్టుకుంటే కనుక, నేను ఏమైనా తాలింపు పెట్టుకున్నా అండి, ఇంకా ఎక్స్ట్రా ఇందులో ఏమి వేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా మరీ నీళ్ళలాగా కాకుండా, అట్లా గట్టిగా కాకుండా మంచిగా కొద్దిగా వేసుకున్న రైస్ కలుస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. నేను చేసిన విధానం నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా అండి.